వాసవి విసిఐ నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అంతర్జాతీయ వార్తా విశేషాలు. అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వికేఎస్పి పథక రూపకర్త వాసవి ఐతారాములు 67వ పుట్టినరోజు సందర్భంగా 4 రాష్ట్రాలలో పలు సేవా కార్యక్రమాలు. అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వికేఎస్పి పథక రూపకర్త వాసవి ఐతారాములు పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు శిక్షణ కమిటీ చైర్మన్ వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఐతారాములు 67వ పుట్టినరోజును డిసెంబర్ 12న వాసవి క్లబ్లు ఘనంగా నిర్వహించాయి. విసిఐ మక్కుటాయమాన పథకం వాసవి కుటుంబ సురక్షా పథకం రూపకర్తగా వాసవి శ్రేణుల్లో ప్రాచుర్యం పొందిన వాసవి ఐతారాములు పుట్టినరోజు నాడు పలు ప్రాంతాల్లో దేవాలయాలలో పూజలు నిర్వహించారు. కొన్ని చోట్ల ఆయన పేరు రాసి ఉన్న కేకును కట్ చేసి వాసవిలు శుభాకాంక్షలు తెలిపారు. 1989లో వాసవి క్లబ్ భువనగిరి క్లబ్ చార్టర్ జనరల్ సెక్రటరీగా వాసవి ఉద్యమంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి గత 3 దశాబ్దాలుగా వాసవి సేవా ఉద్యమంలో వివిధ హోదాల్లో నిరుపమాన సేవలు అందిస్తూ అంతర్జాతీయ అధ్యక్షుల స్థాయి వరకు ఎదిగారు. 2013లో అంతర్జాతీయ అధ్యక్షులుగా సేవలు అందించారు. ఆపై ప్రతి సంవత్సరం వివిధ కమిటీల చైర్మన్గా వాసవి సేవా కార్యక్రమానికి అండదండలు అందిస్తున్నారు. 2013లో వాసవి ఐతారాములు అంతర్జాతీయ అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్న సంవత్సరంలో మన సంస్థకు రాష్ట్రపతి పురస్కారం లభించడంతో విసి కీర్తి ప్రతిష్టలు శిఖర స్థాయికి చేరుకున్నాయి. దివ్యాంగులకు సేవలు అందిస్తున్న సంస్థల కేటగిరీలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరపున నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పురస్కారాన్ని వాసవి ఐతారాములు సగర్వంగా అందుకొని సంస్థకు ఎన్నలేని ఖ్యాతి తెచ్చారు. నిత్యం సమాజ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండే వాసవిలలో ఎవరికైనా ఏమైనా జరిగితే వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు వాసవి కుటుంబ సురక్షా పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకంలో సభ్యులైన వాసవిలలో ఎవరైనా దురదృష్టవశాత్తు దివంగతులైతే మిగతా సభ్యులందరి ఖాతా నుంచి నిర్దిష్ట సొమ్ము తీసి అంతా కలిపి దివంగత కుటుంబానికి సహాయం చేయడమే వికేఎస్పి పథకం. ప్రస్తుతం ఈ పథకం ద్వారా దివంగతులైన ఒక సాధారణ వికేఎస్పి పథక సభ్యుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతున్నది. సభ్యుల కష్టాలలో ఆదుకునే ఈ పథకం గురించి ఇతర సంస్థలు వాకప్ చేస్తుండడం విశేషం. రాష్ట్ర మంత్రులు సైతం ఈ పథకాన్ని ప్రశంసిస్తుండడం మనకు గర్వకారణం. వికేఎస్పి పథకం అంటే వాసవి ఐతారాములను వాసవిలు గుర్తు చేసుకుంటారు. 2020 సంవత్సరం ఏప్రిల్ నుంచి కోవిడ్ కారణంగా వాసవిలు 4 గోడలకు పరిమితమైన అసాధారణ పరిస్థితుల్లో అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి తిరువీధి వేణుగోపాల్ సారథ్యంలో శిక్షణల కమిటీ చైర్మన్గా వాసవి ఐతారాములు ఇన్స్పైర్ శిక్షణలను వర్చువల్గా జూమ్ యాప్ ద్వారా ముమ్మరంగా నిర్వహించారు. తొలుత అంతర్జాతీయ స్థాయిలో ఆ తర్వాత జిల్లా స్థాయిలో నిర్వహించిన శిక్షణ, ఆరోగ్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాసవిలను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విసిఐ ద్రోణ ట్రైనర్లు, సర్టిఫైడ్ ట్రైనర్లకు అవకాశాలు కల్పించడంతో 2020 స్వర్ణ సంవత్సరంగా నిలిచింది. టెక్స్టైల్స్, చిట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న ఐతారాములు అర్ధాంగి వాసవి సుదేష్ణ. ఈ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె. కుమారులు ఐతా హరీష్, సతీష్, కుమార్తె శ్రీమతి లక్ష్మీ ప్రసన్న. వాసవి జిల్లాల్లో సేవా కార్యక్రమాలు. మన అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వాసవి ఐతారాములు పుట్టినరోజు సందర్భంగా వాసవి జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఆయన పుట్టినరోజున పేదల వదనాలలో సంతోషం నింపి వాసవి అమ్మవారి ఆశీస్సులు లభించేలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. V101A జిల్లాలోని వాసవి క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో కాశీబుగ్గలోని వివేకానంద విద్యా కేంద్రంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వల్లాల పృథ్వీరాజ్, కార్యదర్శి తోట మార్కండయ్య, వల్లాల నాగేశ్వరరావు, గన్ను సంపత్ కుమార్ పాల్గొన్నారు. వనితా క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో ఎలగందుల వృద్ధాశ్రమంలో 25 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు ఏ నాగరాణి, కార్యదర్శి టి సుజాత, కోశాధికారి గీత పాల్గొన్నారు. V102A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ గ్లోబల్ వాయిస్ ఆన్లైన్ క్లబ్ పేదలకు దుప్పట్లు పంపిణీ చేసింది. వాసవిన్ ఐతారాములు తమకు స్ఫూర్తి అని క్లబ్ అధ్యక్షులు వాసవిన్ చంద్రశేఖర్ అన్నారు. V105A జిల్లా పరిధిలోని పలు క్లబ్లు సేవా కార్యక్రమాలు చేశాయి. వాసవి క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో సిద్దిపేట వైశ్య భవన్లో 30 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ సభ్యులు కొమరవెల్లి అంజయ్య, VCI వైస్ ప్రెసిడెంట్ గంపా శ్రీనివాస్, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గంపా కృష్ణమూర్తి, జిల్లా ఆఫీసర్ మంకాల నవీన్ కుమార్, క్లబ్ అధ్యక్షులు చిలువేరు శ్రీనివాస్, VRO మరియాల వీరేశం, ఆకుల వెంకటేశం, అప్పల రమేష్ పాల్గొన్నారు. వాసవి క్లబ్ వనిత సిద్దిపేట ఆధ్వర్యంలో కొత్త వెంకటేశ్వర ఆలయంలో అర్చన చేయించి ఆలయ నిర్మాణంలో యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని పుల్లూరి నాగరాణి, ప్రధాన కార్యదర్శి మరియాల వాణి, కోశాధికారి కొండూరి మాధవి నిర్వహించారు. వాసవి క్లబ్ KCGF సీనియర్ సిటిజన్స్ సికింద్రాబాద్ క్లబ్ ఆధ్వర్యంలో శామీర్పేటలో 30 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. V107A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తున్న యాచకులకు శ్రీ సాయి వృద్ధాశ్రమంలోని 25 మంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జోన్ చైర్మన్ పుత్సూరి రమేష్, అధ్యక్షులు కాచం సతీష్, కోశాధికారి నలుమాసు ప్రవీణ్, నగిరికొమ్మల రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఇదే జిల్లాలోని వాసవి క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వాసవి కపుల్స్ జోనల్ చైర్పర్సన్ అక్కినపల్లి నాగరాజు, క్లబ్ అధ్యక్షులు సామా లక్ష్మణ్, సెక్రటరీ సముద్రాల ఆంజనేయ ప్రసాద్, రెచ్చమల్లి భద్రయ్య, బొల్లం మధు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా వనితా క్లబ్ కరీంనగర్ కూడా దుప్పట్లు పంచిపెట్టింది. కోశాధికారి ఆర్ గాయత్రి వీటికి ఆర్థిక సహాయం చేశారు. V203A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ చెల్లపల్లి వాసవేన్లు సేవించు వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వాసవి క్లబ్ వనిత మచిలీపట్నం వాసవేన్లు పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. V204A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో ఒకే రోజు 2 ప్రదేశాలలో అన్నదానం, దుప్పట్లు, వంట నూనె టీస్ పంపిణీ చేశారు.
హ్యాపీ బర్త్డే అయితే నమ్ము హ్యాపీ బర్త్డే అయితే నమ్ము గారు ఒకసారి వాసవి క్లబ్స్ తో వాసవి మన ప్రీతమ్మకి శుభాకాంక్షలు తెలుపుతాం. అంధుల పాఠశాల కళాభారతిలో జిల్లా గవర్నర్ కొల్లమూడి కళ్యాణి చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ జరిగింది. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భాస్కర్ గుడిపాటి, సెక్రటరీ చలువాది సురేష్, కోశాధికారి కిషోర్ దేవిశెట్టి, పువ్వాడ నారాయణరావు పాల్గొన్నారు. V215A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ మండపేట KNB వాసవేన్లు అనాథలకు రగ్గులు పంపిణీ చేశారు. V303A జిల్లా పరిధిలోని వాసవి క్లబ్ KCGF గార్డెన్ సిటీ బెంగళూరు వాసవేన్లు బస్టాండ్ వద్ద చలిలో నిద్రిస్తున్న యాచకులకు దుప్పట్లు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు వాసవేన్ శ్రీధర్మూర్తి, కార్యదర్శి జనార్దన్ గుప్తా, కోశాధికారి రవి, VCI ప్రెసిడెంట్ నాగభూషణం పాల్గొన్నారు. V501A జిల్లా పరిధిలోని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి క్లబ్ తేని, వనితా క్లబ్ తేనీలు సంయుక్తంగా VKG మెర్సీ హోమ్లోని విద్యార్థులకు దుప్పట్లు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఇదే జిల్లాలోని మరో క్లబ్ ఇదప్పటి వాసవేన్లు 20 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ పై నిద్రిస్తున్న యాచకులకు ఈ దుప్పట్లు వితరణ చేశారు. VCI పిలుపునకు స్పందించి చలికాలంలో పేదలకు, యాచకులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేసిన వాసవి క్లబ్బులు వాసవేన్లను అంతర్జాతీయ అధ్యక్షులు వాసవేన్ తిరువీధి వేణుగోపాల్ అభినందించారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసి ఆ రోజుకు సార్థకత చేకూర్చిన వాసవేన్లకు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు వాసవేన్ ఐతారాములు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.